నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐక్య పోరాటాలతోనే పెన్షన్ల సమస్యల పరిష్కారం. ఉద్యోగుల జేఏసీలోని సంఘాలన్నింటితో సమావేశం జరపాలి. తగిన పటిష్టమైన కార్యాచరణ పోరాట కార్యక్రమాన్ని రూపొందించిన పెన్షనర్స్ దినోత్సవంలో ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నిర్ణయం. కార్పొరేట్ కంపెనీ మహేంద్ర ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన 200 మంది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు. ఎంపిక చేసిన కాలేజీలకు శిక్షణ ఇస్తున్న నాంది ఫౌండేషన్ అభినందించిన ఏఎస్ఎన్ గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ చే ఘనంగా ప్రారంభమైన 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు. గోదాదేవి అమ్మను ఆశ్రయిస్తే సకల శుభాలు కలుగుతాయని శ్రీ నరేంద్ర రామణజయ స్వామి వెల్లడి. పట్టణంలో ప్రారంభమైన మరో బ్రాండెడ్ షూ కంపెనీ ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో మరో బ్రాండెడ్ షూ కంపెనీ ప్రారంభమైంది. నెహ్రూ రోడ్లో ఆరంభించిన కంపెనీలో సరసమైన ధరలకు జాతీయ అంతర్జాతీయ ఫుట్వేర్ బ్రాండ్ను అందిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. స్థానిక నెహ్రూ రోడ్లో మైత్రి హాస్పిటల్కు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అజంతా షూ కంపెనీ షోరూంను మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల పాదరక్షలు, బూట్లు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. సరసమైన ధరలకు జాతీయ అంతర్జాతీయ ఫుట్వేర్ బ్రాండ్లను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ గోపీకృష్ణ కుంచి, వైస్ ప్రెసిడెంట్ సత్యప్రకాష్ గుప్తా, ఆపరేషన్ మేనేజర్ మాడభూషి రఘురామన్, రీజనల్ సేల్స్ మేనేజర్ శంకర్ శ్రీనివాస్, మీడియా అండ్ మార్కెటింగ్ జి అమన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ప్రముఖ కార్పొరేట్ కంపెనీ మహేంద్ర వారి నాంది ఫౌండేషన్ సర్టిఫికెట్ ప్రోగ్రాంను విజయవంతంగా ముగించారు. క్రమశిక్షణ, నాణ్యమైన విద్యా బోధన, క్యాంపస్ ఉద్యోగాలకు అగ్రగామిగా ఉన్న స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు కార్పొరేట్ కంపెనీ సర్టిఫికెట్ ప్రోగ్రాంను పూర్తి చేశారు. క్యాంపస్ ఉద్యోగాలకు అవసరమైన జీవన కళలు, భావ ప్రకటన నైపుణ్యం, కంపెనీలకు అవసరమైన స్కిల్స్ పై శిక్షణలో కాలేజీలోనే అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తొలిసారిగా కార్పొరేట్ కంపెనీ శిక్షణ తీసుకోవడం విశేషం. మహేంద్ర కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా నాంది ఫౌండేషన్ ఏర్పాటు చేసి కంపెనీలకు అవసరమైన స్కిల్స్ పై విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. తాము ఎంపిక చేసిన డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలకు మాత్రమే నాంది ఫౌండేషన్ శిక్షణ లభిస్తుంది. ఆ కంపెనీ శిక్షణకు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీని ఎంపిక చేసుకుంది. ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 200 మందికి ఈ నెలలో శిక్షణ ఇచ్చి పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసినట్లు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తెలియజేశారు. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికి తమ కాలేజీ నిరంతరం కృషి చేస్తోందని చెబుతూ ఆ క్రమంలోనే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ శిక్షణను అందిపుచ్చుకోవడం విశేషమన్నారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ కంపెనీలో ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ ను మహేంద్ర కంపెనీ నాంది ఫౌండేషన్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన విద్యార్థుల్ని అభినందించారు. ఇదైతే ప్రముఖ కంపెనీ అయిన మహేంద్ర కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈరోజు నాంది ఫౌండేషన్ ద్వారా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీని ఎంచుకొని నిజంగా ఈ విషయంలో మేము గర్వపడుతున్నాం. ఇది నిజంగా ప్రిన్సిపల్ గారికి కూడా నేను కృతజ్ఞత చెప్పాలా. ఈ నాంది ఫౌండేషన్ అంటే మహేంద్ర కంపెనీ వీళ్ళు ఏఎస్ఎన్ కాలేజీలో స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ప్రివిలేజ్గా ఫీల్ అయినందుకు నేను రామచంద్రాన్ని చాలా అభినందిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ కాలేజ్ 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కొన్ని వేల మందికి ఒక మంచి ఉద్యోగ భద్రత ఇచ్చే గొప్ప డయాస్ అయింది. కేవలం కాలేజీలో చదువుతున్న పిల్లలకి ఉద్యోగమే కాకుండా లైఫ్ స్కిల్స్ ద్వారా పిల్లల మోటివేషన్ని, పిల్లలు సమాజం పట్ల, పెద్దల పట్ల ఏ రకంగా వ్యవహరించాలనే లైఫ్ స్కిల్స్ ద్వారా కూడా ట్రైన్ చేస్తూ ఉన్నాం. అటువంటి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీని నాంది ఫౌండేషన్ ఈ కాలేజీలో స్టూడెంట్స్కి ట్రైన్ చేయాల్సిందేనని చెప్పి ప్రిన్సిపల్ వారిని అప్రోచ్ అయ్యి 200 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ కోర్స్ ఇవ్వటం చాలా ఆనందపడుతున్నాను. ఈ సందర్భంగా మహేంద్ర కంపెనీకి అలాగే నాంది ఫౌండేషన్కి కృతజ్ఞత చెప్పుకుంటాను. ప్రముఖ కంపెనీ మహేంద్ర వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నాంది ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. నాంది ఫౌండేషన్ కింద
డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్కి డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్ చేయటం అనేది నాంది ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశము. ఆ లక్ష్యంతో ఆ ఫౌండేషన్ పనిచేస్తుంది. వాళ్ళు ఏ కాలేజీకి వచ్చి అయితే స్టూడెంట్స్ని ఇండస్ట్రీ స్కిల్స్ కోసం ట్రైన్ చేస్తారో అది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ట్రైనర్స్ని డిప్లాయ్మెంట్ అంతా కూడా నాంది ఫౌండేషనే చూసుకుంటుంది. ఆ క్రమంలో ఏషియన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న 200 మంది స్టూడెంట్స్ని బీకామ్, బీసీఏ, బీఎస్సీ స్టూడెంట్స్ని 15 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు 36 గంటల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ జరిగింది. ఈ సందర్భంగా 200 మంది స్టూడెంట్స్ ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవటం, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా నాంది ఫౌండేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ చేసింది. నాంది ఫౌండేషన్ స్టేట్ ఇన్ఛార్జ్ శ్రీలక్ష్మి గారు దీన్ని పర్యవేక్షించారు. అలానే నరసింహ అండ్ సాగర్ అనే ట్రైనర్స్ మన క్యాంపస్కి వచ్చి 15వ తారీఖు నుంచి 20 వరకు రోజుకు 6 గంటల చొప్పున స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏషియన్ కాలేజీ జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ ట్రైనింగ్ చేయడంలో ఎప్పుడు ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తెనాలి నుండి తొలిసారిగా కాకినాడ జిల్లాకు రైల్వే ర్యాక్ ద్వారా తరలించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ తులసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గుంటూరు జిల్లాలో తొలిగా కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుండి 4 రోజుల వ్యవధిలో 26,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించినట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ తులసి తెలిపారు. ఇందుకు రైతులకు 63 కోట్లను చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 53 కోట్లను వారి ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. బుధవారం ఇక్కడ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైల్వే ర్యాక్లో 30 వ్యాగన ధాన్యాన్ని కాకినాడ జిల్లా పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ కు తరలించారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణ కానీ తెనాలి వచ్చిన జిల్లా మేనేజర్ తులసి మీడియాతో మాట్లాడారు. తెనాలి నుండి రైల్వే ట్రాక్లో ధాన్యం రవాణా ఇది ప్రథమంగా తెలిపారు. 6,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రోడ్డు మార్గాన్ని తరలి వెళ్లినట్టు తెలిపారు. జిల్లాలో 20 మంది రైస్ మిల్లర్లు సేకరించిన 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగిస్తామని వివరించారు. రైతులకు 3,100 టార్పాలిన్లు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధులు, తెనాలి, కొల్లిపురం మండలాల వీఆర్ఓలు, BAAలు పాల్గొన్నారు. ఈరోజు తెనాలిలో మనము ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం తెనాలిలో మనం వ్యాగన్ మూమెంట్ చేస్తున్నాము ప్యాడీ. సో దీనికి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సారు, మన VC అండ్ MD సార్, మన కమిషనర్ సివిల్ సప్లైస్, కలెక్టర్ మేడం అండ్ జాయింట్ కలెక్టర్ సార్, ఇతర అధికారుల అందరి సహాయ సహకారాలతో వారి ఆదేశాల మేరకు వారి గైడెన్స్లో మనం ఫస్ట్ టైం ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో వ్యాగన్ను తెనాలి నుంచి కాకినాడ, పెద్దాపురం, పట్టాభి రైస్ మిల్కి పంపించడం జరుగుతుందండి. దీంట్లో మనం ఈరోజు 1,350 మెట్రిక్ టన్నులు 55 వెహికల్స్ 55 లారీల ద్వారా 30 బాక్సెస్లో పంపిస్తున్నాము. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ అయింది 26,500 మెట్రిక్ టన్స్ అయిందండి. దీంట్లో 60 ఇప్పటి వరకు 63 కోట్ల పేమెంట్ ఫార్మర్స్కి ప్రొక్యూర్మెంట్ జరిగింది. దాంట్లో 53 కోట్లు ఆల్రెడీ ఫార్మర్స్కి రీచ్ అయింది. 3,520 మంది ఫార్మర్స్కి ఆల్రెడీ పేమెంట్స్ జరిగినాయి. 53 కోట్లు అండి. 26,500 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ జరిగింది. దాంట్లో 6,000 మెట్రిక్ టన్నులు రోడ్డు మూమెంట్ ద్వారా ఈ రోజు వరకు మనం కాకినాడకి పంపించాము. ఈ రోజు నుంచి మనము ఇక్కడ రోడ్డు మూమెంటు, రేకు మూమెంటు 2 కూడా జరుగుతాయి జిల్లాలో, కాకినాడ, పెద్దాపురంకి. ప్లస్ మన జిల్లాలో కూడా మనకి 20 మంది రైస్ మిల్లర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా మనం ప్రొక్యూర్మెంట్ చేసాము. ఇప్పటి వరకు 20,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో కూడా ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇక్కడ మన జిల్లాలో ప్రొక్యూర్మెంట్ అయిన వెరైటీస్ అన్నీ కూడా 5204 BPT రకం అండి. ఈ వెరైటీ అంతా కూడా మనము MDM రైస్కి మనం ఉపయోగిస్తాము. మన జిల్లా అవసరాలకి మనం ఉంచుకొని మన జిల్లాలో నుంచి పక్క జిల్లాలో కూడా MDM అక్కడ ఇవ్వడం కోసము మనం ఈ మూమెంట్ అనేది చేపట్టడం జరిగింది. సో అసలు జిల్లాలోనే, స్టేట్లోనే ఫస్ట్ టైం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వ్యాగన్ ద్వారా చేయడము, అందులో తెనాలిలో చేయడం అనేది చాలా గర్వించదగిన విషయము. సో ఇది కంటిన్యూ అవుతుందండి. మనకి రైతులందరూ కూడా ధాన్యాన్ని గవర్నమెంట్కే ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎంఎస్పి ధర పొందుతున్నారు. మనతో రైతు 12 గంటల లోపలే మనకి తెనాలిలో ఈ రోజు వరకు అండి
మొత్తము 11,524 మెట్రిక్ టన్నులు ఓన్లీ తెనాలి వరకే మూమెంట్ జరిగిందండి, హార్వెస్టింగ్ జరిగిందండి. ఎందుకు అంటే ఫస్ట్ హార్వెస్టింగ్ మనకు కొల్లిపరాలోనే స్టార్ట్ అవుతుంది. మనము ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 47 క్లస్టర్స్ ద్వారా మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మన జిల్లాలో ఓపెన్ చేశాము. GDCMS మన ఏజెన్సీ, దాంట్లో 44 క్లస్టర్స్ ద్వారా మనం ప్రొక్యూర్మెంట్ చేశాము. ప్రొక్యూర్మెంట్ చేసిన క్వాంటిటీలో మనము ఇప్పటి వరకు లాస్ట్ మంత్ 19వ తారీఖు మనం సెంటర్ ఓపెన్ చేసాము. నెల రోజులు కూడా కాలేదు, మనం అప్పుడే 26,000 మెట్రిక్ టన్నులకి రీచ్ అయిపోయాము. 3,250 మంది రైతులకి మనము 53 కోట్లు ఆల్రెడీ పేమెంట్ చేశాము. 63 కోట్లకు గాను 53 కోట్లు ఆల్రెడీ రైతుకి పేమెంట్లు జరిగినాయి. మిగతావి కూడా ప్రాసెస్లో ఉన్నాయండి, అవి కూడా రేపు ఎల్లుండిలో పడతాయి. అమ్మను ఆశ్రయిస్తే అన్ని లభిస్తాయి, సకల శుభాలు కలుగుతాయని శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ నరేంద్ర రామణజయస్వామి అన్నారు. పట్టణానికి చెందిన శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో 12వ ధనుర్మాస వ్రత మహోత్సవం ఆరంభమైంది. ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి విఎస్ఆర్ కాలేజీకి వెళ్లే రోడ్లో ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి వెంకట రమేష్ బాబు స్థల ప్రాంగణంలో 30 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఈ నెల 16న తిరుమంజనంతో ప్రారంభించారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వ్యవస్థాపకులు నరేంద్ర రామణజయస్వామి ఆధ్వర్యంలో జరిగే వ్రత మహోత్సవాల వివరాలను బుధవారం ఆయన వివరించారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీఆర్ స్వామి మంగళ శాసనాలతో ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని ఆరంభించినట్టు తెలిపారు. గోదాదేవిని ఆశ్రయిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయని, మనలో సాత్విక గుణం వృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ వ్రతాన్ని అందరూ కలిసి చేసుకోవాలని, భక్తులందరూ భాగస్వాములు కావాలని సూచించారు. మన తెనాల్లో శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో జరిగేటువంటి శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఆరంభమయ్యాయి. ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలతో 12వ ధనుర్మాస వ్రత మహోత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహించాలని చక్కగా శరణాగతి గోష్ఠి సభ్యులందరూ చక్కగా ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నారు. గోదాదేవిని ఆశ్రయిస్తే మనకి సకల శుభాలు జరుగుతాయి. గోదాదేవిని మనం ఆశ్రయించడం ద్వారా మనలో ఉండేటువంటి సాత్వికమైనటువంటి గుణం మనలో చక్కగా పైకి వచ్చి మనందరి సమాజాన్ని అంతటినీ కూడా చక్కగా సాత్వికులుగా తయారు చేయగలిగేటువంటి ఒక సాత్విక వ్రతం శ్రీ వ్రతం, తిరుప్పావై వ్రతం. జ్ఞానానికి చాలా విలక్షణంగా ఉండేటువంటి వ్రతం. 30 రోజుల పాటు సాగేటువంటి ఈ వ్రతాన్ని మనందరం కలిసి చేసుకుందాం. మన తెనాల్లో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్త మహాశైలందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మని ఆశ్రయిస్తే అన్నీ లభిస్తూ ఉంటాయి. ధనుర్మాసం అంటేనే జ్ఞానమాసం. 10 మందితో కలిసి ఈ వ్రతాన్ని చేయాలి. 10 మందిని కూడా ఈ వ్రతంలో పాల్గొనేటట్లుగా చూడాలి. శ్రీమన్నారాయణుని దివ్య శ్రీచరణ సన్నిధానాన్ని మనం ఆశ్రయించేటువంటి గొప్ప వ్రతం ఈ ధనుర్మాస వ్రతం. ఈ వ్రతానికి అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు 2వ రోజు. గోపికలకి గోదాదేవి ఈ వ్రత నియమాలు చెప్పింది. వ్రత నియమం అంటే ఏమిటి? మంచి మనస్సు ఉండాలి, మంచి మాట ఉండాలి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ తెనాలి పీఠాధిపతి శ్రీ నరేంద్ర దాసస్వామి వారి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా జరుగుతున్నది. వారు చిన్న వయసులోనే ఈ యొక్క కార్యక్రమాలని గత 11 సంవత్సరం నుంచి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ విని పునీతులవుతున్నారు. అలాగే ఈ సంవత్సరం పుష్కర సంవత్సరం, ఈ 12వ సంవత్సరంలో ఇది 2వ రోజు కార్యక్రమం. ఈ ప్రతి రోజు ఈ ప్రాశ్రమం యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రస్తుత జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా చేయాలని అన్వయించుకుంటూ చెబుతారు. ఈ స్వామి యొక్క విశిష్టతది. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకి అశేష జనవాహిని వచ్చి ఆశీర్వచనాలు గైకొనవలసిందిగా. పట్టణ గంగానమ్మపేటలోని పాత శివాలయం హుండీని లెక్కింపు సజావుగా జరిగింది. గతం కన్నా అధికంగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
పట్టణ గంగానమ్మపేటలో దేవాదాయ శాఖ పరిధిలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. 3 నెలల కాల పరిమితిలో ఉదయం నుండి జరిగిన హుండీ లెక్కింపులో ఈ పర్యాయం కేవలం పురుషుల్ని మాత్రమే అనుమతించడం విశేషం. దేవాదాయ శాఖ తెనాలి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పరిశీలకుడిగా హాజరయ్యారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గతేడాది కన్నా అధికంగా ఈ పర్యాయం 4,57,671 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవోపీ వివి రమణకుమారి తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ గుంటూరు జిల్లా తెనాలి పట్టణం గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉండి లెక్కింపు చేయటం జరిగింది. ఇది 3 నెలలకోసారి మనం ఉండి లెక్కింపు చేయటం జరుగుతుంది. ఈ ఉండి లెక్కింపు మా ఉన్నతాధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము చేయటం జరిగింది. ఈ రోజున గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అధికంగానే ఉండి ఆదాయం వచ్చింది. ఉదయం 10:30కి మొదలు పెట్టడం జరిగింది. అందరూ కూడా ఈసారి మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మహిళా భక్తులను ఎవరిని కూడా అలౌ చేయకుండా కేవలము పురుష భక్తులతోనే ఈ కౌంటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కౌంటింగ్ కార్యక్రమానికి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తెనాలి ఇన్స్పెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు కూడా పర్యవేక్షణ అధికారిగా విచ్చేసి ఉన్నారు. తదుపరి అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా వారు సెక్యూరిటీ భద్రతా దృష్ట్యా వాళ్ళని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. తర్వాత భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి తరపున సేవా సమితి వాళ్ళ తరపున కూడా సేవా సమితి సభ్యులు కూడా ఈ కౌంటింగ్ నిమిత్తం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4,57,671 రూపాయి ఈ కౌంటింగ్లో ఉండే ఆదాయం వచ్చిందని తెలియజేస్తున్నాం. ప్రముఖ చరిత్రకారులు రచయిత సయ్యద్ నజీర్ అహ్మద్ ముస్లిం స్వాతంత్ర యోధుల చరిత్రలను రచించి ప్రచురిస్తూ పంపిణీ ప్రచారం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు వక్తులు అభినందించారు. గుంటూరుకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు బహుగ్రంథ రచయిత సయ్యద్ నజీర్ అహ్మద్ తాజా పరిశోధక రచన అల్లూరికి అండగా నిలిచిన ఫజుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకాన్ని బుధవారం స్థానిక వహాబ్ చౌక్ గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఎస్ఎస్ జహీర్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు షేక్ గోల్ రహీమా, మహమ్మద్ కుద్దూస్, కౌన్సిలర్ ప్రతిపక్ష నేత పసుపులెడ్డి త్రిమూర్తి, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జకీర్ హుస్సేన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వంలో అధికారిగా ఉన్న ఫజుల్లా ఖాన్ అప్పట్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన స్వాతంత్ర పోరాటానికి అండగా నిలిచి ఆయన ముప్పుల నుండి తప్పించారని నషీర్ అహ్మద్ గ్రంథస్థం చేశారని తెలిపారు. అలాగే ఆ రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ గా ఉన్న షేక్ మదీనా అల్లూరి సీతారామరాజుకు తుపాకీని కాల్చడం నేర్పారని కూడా సవివరంగా తెలియజేశారని తెలిపారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ముస్లిం స్వాతంత్ర యోధుల చరిత్రల్ని వెలికితీస్తూ వాటిని పుస్తక రూపంలో తీసుకొస్తున్న నషీర్ ఇప్పటి వరకు 26 గ్రంథాలని రచించారని వక్తలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంచే కళారత్న, ఉగాది పురస్కారంతో సహా అనేక అవార్డులను స్వీకరించారని వివరించారు. ఆయన తాజా పుస్తకం ఇదే రోజు 100కు పైగా ప్రదేశాల్లో ఆవిష్కరణ జరుపుకోవడం గొప్ప విశేషమన్నారు. ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులకు నా ధన్యవాదాలు. ముందుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు గారికి అండగా నిలిచినటువంటి జనాబ్ ఫజలుల్లా ఖాన్ గారు, అదేవిధంగా మదీనా గారు చాలా ప్రోత్సహించారు, వారి గుర్తింపు కారకులయ్యారు. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 112 చోట్ల ఈ పుస్తక ఆవిష్కరణ కావిస్తున్నారు. అదేవిధంగా దాదాపుగా 300 గ్రంథాలయాలకు ఈ పుస్తకాలని ఉచితంగా ఇవ్వబోతున్నారు. రచయిత అయినటువంటి శ్రీ సయ్యద్ నజీర్ అహ్మద్ గారు దాదాపు 1999 నుండి ఈ రోజు వరకు ఇప్పటికీ 26 పుస్తకాలు రచించారు. స్వాతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర అనేటువంటి పుస్తకాన్ని మంచి గుర్తింపు వచ్చింది. వారి అవకాశం నాకు కల్పించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. రచయిత అయినటువంటి నసీర్ అహ్మద్ గారి స్వయంగా రచించి ప్రచురించి విడుదల చేస్తున్నటువంటి అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్, మదీనా ఇద్దరు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల చరిత్ర గురించి ఈరోజు ఇక పుస్తకంలో ఏ విధంగా అల్లూరి సీతారామరాజు గారికి ఆనాటి స్వాతంత్ర సంగ్రామంలో సహాయ సహకారాలు అందించారనే ఇతివృత్తంతో వారు ఎక్కడో కనుమరుగకూడదు, ఇలాంటి చరిత్రకారులు సమాజంలో సజీవంగా బతికుండాలి, ప్రజల్లో తెలియాలి గల చరిత్ర అనే దృక్పథంతో ఈరోజు స్వతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర అనే అంశం మీద గతంలోనే 1999 నుండి ఆరంభించినటువంటి ఈ రచన కార్యక్రమం 25 పుస్తకాలు ఇప్పటికే ప్రచురణ జరిగింది. గాంధీ గారితో ముస్లింల యొక్క సాహచర్యం, అదేవిధంగా స్వతంత్ర సంగ్రామంలో భారతదేశ వ్యాప్తంగా ముస్లింల యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నదనేది
గ్రంథం ద్వారా రచించి ప్రచురించి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ప్రముఖ గ్రంథాలయాలు ఎక్కడైతే ఈ యొక్క ఎక్కువ మంది వచ్చి గ్రంథాలయాలకి పుస్తకాలు పేపర్ చదువుతారో అలాంటి గ్రంథాలయాలకే వీటినన్నింటినీ పంపించి ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచి భారతదేశంలో ముస్లింల పరిస్థితి, ముస్లింల స్థితిగతుల గురించి, భారతదేశంలో పోరాట ఉద్యమంలో ఉన్న ప్రతి అంశాన్ని మహాత్మా గాంధీ గారితో కానివ్వండి, ముస్లింలు ఆయనతో మహాత్మా గాంధీ గారిని ముస్లింలు స్వతంత్రోద్యమం పోరాటంలో తీసుకొచ్చిన ఘనత కూడా ముస్లిందే. అలాగే ప్రతి ముస్లిము స్వతంత్రోద్యమంలో ఆనాడు ప్రాణత్యాగాలు చేసి ఎన్నో చేసిన విషయాలు, ఎన్నో త్యాగాలు చేసి ఆస్తులు కానీ వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళు సర్వం త్యాగం చేసిన విషయాన్ని మన గుంటూరు జిల్లాకి చెందిన రచయిత గారు ఆయన ప్రతి అంశాన్ని 25 పుస్తకాల రూపంలో ప్రతి ఒక్కళ్ళకి తెలియపరిచి ప్రతి క్షుణ్ణంగా ప్రతి ముస్లిము దేశభక్తుడు అనేది చాటి ఆయన ప్రతి ముస్లిము స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో ముస్లిమ్సే ఎక్కువ భాగం ఉండారని, అలాంటి సత్యాన్ని పుస్తక రూపంలో 25-26 పుస్తకాలు రచించి, అలాగే అల్లూరి సీతారామరాజు మన్యంలో ఏదో మారుమూల ఉన్న అలాంటి ఏరియాలో కూడా ముస్లింలు స్వతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు గారికి సహకరిస్తూ ఆ ఉద్యమంలో పోరాడుకొని ప్రాణత్యాగాలు చేసిన అల్లూరి సీతారామరాజు గారి చరిత్ర తెలుసు. కానీ ముస్లింలు ఇద్దరు ఆయనకి సహకరించారనేది ఎవరికి తెలీదు. అలాంటి చరిత్రని బయటికి తీసుకొచ్చి పుస్తక రూపంలో ప్రతి ముస్లిం గర్వపడేలాగా తీసుకొచ్చిన ఈ పుస్తకాలు రచించిన ఆయనకి ప్రతి ముస్లిం తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఆయన గుంటూరు జిల్లా వాసి అవటం మా అందరికీ గర్వకారం. అలాగే ప్రతి గ్రంథాలయంలో ఆయన గురించి చెప్పుకుంటూ ఈ రోజున ముస్లిం సోదరుల పాత్ర ఎంత బలంగా ఉండేది అనేది ఈరోజు మన జిల్లా వాసైన సయ్యద్ నజీర్ అహ్మద్ గారు ఒక పుస్తక రూపంలో ఆవిష్కరించడం జరిగింది. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు పాత్ర మన అందరికీ తెలుసు. స్వాతంత్ర పోరాటంలో ఏ విధంగా మనకి లభించిందనేది, ఆయనకు అండగా ఉన్న ముస్లిం సోదరులు ఫజల్ ఖాన్, షేక్ మదీనా గారి పాత్ర ఏ విధంగా బలంగా ఉండేదనే విధానాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించిన ఈ నజీర్ అహ్మద్ గారికి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న జహీర్ గారికి తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్లు స్థానిక ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బ్రాంచ్ మేనేజర్కు అందజేశారు. పెన్షనర్స్ డే సందర్భంగా జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బోస్ రోడ్లోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమ చిరకాల డిమాండ్ అయిన ఫ్యామిలీ పెన్షన్ను 30% పెంపుదల చేయాలని, వేతన సవరణ బకాయిల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని పిఎస్జీఐ పెన్షనర్ల సంఘం డిమాండ్ చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఓరియంటల్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ ద్వారా సమర్పించారు. జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ అధ్యక్షుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జి కృష్ణయ్య, కేడివి సుబ్బారావు, జి శంకర్రావు, జేఏవి సత్యనారాయణ, పి కృష్ణప్రసాద్, బి రవికుమార్, వి సుజాత, డి ప్రసాదరావు, ఓరియంటల్ యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్లు తమ సమస్యలపై మాట్లాడారు. దినోత్సవ సందర్భంగా ఇక్కడ మేము ఓరియంటల్ బ్రాంచ్ ఆఫీస్ బోస్ రోడ్లో యునైటెడ్ ఇండియా, ఓరియంటల్, న్యూ ఇండియా, నేషనల్ కంపెనీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ సమావేశమై ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో మేము ఫ్యామిలీ పెన్షన్ అనేది యూనిఫామ్గా ఇవ్వట్లేదు, 50% ఇస్తున్నారు, అది 30% డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మా జిఎస్టీ ఉంది గ్రూప్ ఇన్సూరెన్స్ మీద, అది కూడా ఎత్తేయాలని ఫైనాన్స్ మినిస్టర్కి మేము ఇవాళ ఒక మెమరాండం సబ్మిట్ చేస్తున్నాం. ఇంకా మా కోరికలన్నీ నెరవేర్చాలని ఫైనాన్స్ మినిస్టర్కి, అట్లాగే 4 కంపెనీల ఎండీలకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. డే సందర్భంగా మేమందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం ఒక చోట చేరి మా కోరికలు తీర్చాలని కోరుకుంటూ మేము మా డిమాండ్స్ని మేనేజ్మెంట్ ముందులో ఉంచడం జరిగింది. దాన్ని సఫలీకృతం చేయడానికి అందరూ పెన్షనర్స్ అందరూ
అన్ని చోట్ల ఈ ఉద్యమాన్ని తీవ్రంగా చేసి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు మా కామ్రేడ్స్ అందరూ ఆల్ ఇండియా లెవెల్లో. మా డిమాండ్స్ ఏంటంటే పెన్షన్ యూనిఫామ్గా ఉండాలి, అందరికీ పెన్షన్ అప్డేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. తర్వాత మాకు ఇమీడియట్ వేజ్ రివిజన్ జరిగి చాలా కాలం అయింది, వేజ్ రివిజన్ అది జరగాలి మాకు. తర్వాత జిఎస్టీ రిమూవల్ చేయాలి మా హెల్త్ ఇన్సూరెన్స్ దీని మీద. ఇది చేస్తారని కోరుకుంటూ ఆశిస్తూ మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పెన్షనరు కూడా ఈ రోజున ఈ పెన్షనర్ డే జరుపుకోవడంలో ప్రతివాడు భాగస్వామి అయి ఉన్నాడు ఈ రోజున. కానీ ఎన్నాళ్ళుగా ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూలు, ఈ పెన్షనర్స్కి సంబంధించినటువంటి సమస్యలు గవర్నమెంట్ ఎప్పుడు కూడా పెడుతూనే ఉన్నది. దానిలో ముఖ్యంగా యూనిఫైడ్ పెన్షన్ అనేది ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది. అది ఈ రోజు వరకు గవర్నమెంట్ పెడచెవని పెడుతూ వస్తుంది. ఇంకొకటి, రీసెంట్గా వేజ్ రివిజన్ని ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ చేసి కూడా ఏదో కారణం చేత, ఏదో సాకు చేత దాన్ని ఇంకా పెండింగ్ పెడుతూనే ఉంది. కాబట్టి ఈ రోజున మేము ఈ పెన్షన్ డే సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కూడి ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క అసోసియేషన్స్ ద్వారా, ఒకటి కాదు, ఇండియాలో ఉన్నటువంటి అన్ని పెన్షనర్స్ అసోసియేషన్, ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అన్ని అసోసియేషన్స్ కూడా దీని మీద పోరాటం జరుగుతుంది. స్థానిక గంగనమ్మపేటలోని సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు 2వ రోజున వైభవంగా జరిగాయి. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ఆశీస్సులతో పట్టణ గంగనమ్మపేటలోని సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో అక్కడి శ్రీ విద్యాపీఠంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. 2వ రోజున బుధవారం గోదాదేవికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, తిరుమంజనం, అష్టోత్తర శతనామార్చన, తిరుప్పావై సేవాకాలం, మంగళ శాసనం జరిపారు. అనంతరం భక్తులచే తీర్థప్రసాద గోష్ఠి, విష్ణు సహస్రనామ పారాయణం చేయించారు. పూజల్లో ముద్ద భక్తుని రమణయ్య, సామ్రాజ్యం దంపతులు పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో గోపు రామకృష్ణ, రాజేశ్వర, లోకనాథ, మాణిక్యారావు భక్తులు పాల్గొన్నారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ధనుర్మాసం నెల రోజులు కూడా ఘనంగా వేడుకలు బాగా జరుగుతాయి. ప్రజలందరూ కూడా పాల్గొని ప్రతిరోజు కూడా ఉదయాన్నే 6 గంటలకల్లా వచ్చి పాల్గొని పూజలు చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. పెనుగొండ పీఠాధిపతి అయిన శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ వారి ఆధ్వర్యంలో తెనాలి శ్రీ విద్యాపీఠం నందు ధనుర్మాసం శ్రీవ్రతం, మార్గళి వ్రతం అతి వైభవంగా జరుగుతుంది. కావున అందరూ భక్తులు విచ్చేసి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఇది మా మాటగా చెప్పడల్లా బాలస్వామిజీ వారు పీఠాధిపతి మాటగా అందరికీ తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఐక్య పోరాటాలతోనే పెన్షనర్ల సమస్యల పరిష్కారం సాధ్యపడుతుందని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం అభిప్రాయపడింది. ఉద్యోగుల జేఏసీలోని అన్ని సంఘాల సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. స్థానిక కొత్తపేటలోని ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్లో బుధవారం పెన్షనర్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. పెన్షనర్లకు పెన్షన్ వచ్చేందుకు కృషి చేసిన ప్రముఖుడు ధరం స్వరూప్ నకరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాధవరావు మాట్లాడారు. నకరా చేసిన మేలు కారణంగానే ఈ రోజున విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ సౌకర్యం పొందగలుగుతున్నట్టు తెలిపారు. ఉద్యోగుల జేఏసీ పోరాటాలతో మనము ప్రతిఫలం పొందుతూ వస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఆర్థికంగా ముందుకెళ్లలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని నాయకులు చెబుతున్నారు తెలిపారు. అడిషనల్ క్వాంటంను కూడా తొలగించినట్లు తెలిపారు. అసోసియేషన్ తెనాలి అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం పటిష్టమైన పోరాట కార్యక్రమాన్ని రూపొందించాలని జిల్లా రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏ ఇస్తేనే నాయకులు చప్పట్లు కొట్టి రావడం సిగ్గుచేటున్నారు. జేఏసీలోని సంఘాలన్నింటినీ సమావేశపరచాలని సూచించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వి భిక్షాలు మాట్లాడారు. సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెస్తామని, పెన్షనర్లు కలిసి వస్తే ఐక్యంగా పనిచేద్దామని సూచించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యదర్శి ఎం కృష్ణ, కోశాధికారి డిపి అనిల్ కుమార్, ఏటీఓ శ్రీరామచంద్రమూర్తి, గరికపాటి సుబ్బారావు, వి సుజన, గంటయ్య మాట్లాడారు. సభలో 75 ఏళ్ల నిండిన 50 మందిని సత్కరించారు. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు అఖండ భారతం మొత్తం కూడా పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీని కారకుడు ధరం స్వరూప్ నకరా గారు అనేటువంటి ఆయన సుప్రీంకోర్టులో పోరాడి పెన్షన్ హక్కు అని తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజు ఈ 17వ తేదీ. అందువల్ల ప్రతి సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన పెన్షనర్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీనికి అశేషమైన మా పెన్షనర్స్ అందరూ వచ్చి వారందరికీ విందుగా, పండగగా
మేము ఇది చేసుకున్నందుకు ఎంతో ఆనందపడుతున్నాం. ఈ పెన్షన్ హక్కు అనేటువంటి తీర్పు 1982 డిసెంబర్ 17వ తారీఖున 5 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం 1982 డిసెంబర్ 17వ తారీఖున బృహత్తరమైనటువంటి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు అనుగుణంగానే ఇవాళ రిటైర్ అయినటువంటి అందరూ కూడా పెన్షన్ సౌకర్యం పొందుతున్నారు. అందుకని ఆ నఖరా గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి సేవల్ని ఒక్కసారి మననం చేసుకుంటూ పెన్షన్స్ డే డిసెంబర్ 17 ప్రతి సంవత్సరం ఈ పెన్షన్స్ డే పండుగ జరుపుకుంటున్నాం. నఖరా గారి జడ్జిమెంట్, నఖరా గారి కోర్టులో వేసిన దాని మీద వచ్చిన జడ్జిమెంట్ మంచి ఫలితాలు ఇచ్చింది. కాబట్టి వ్యత్యాసం అంత క్రితం 1978కి ముందు ఉన్న పెన్షన్కు 1978 తర్వాత ఉన్న పెన్షన్స్కు వ్యత్యాసం సమరం చేస్తూ మంచి తీర్పు సుప్రీంకోర్టులో వచ్చింది. కాబట్టి ఆ తీర్పు ప్రకారం పెన్షనర్స్కు ఈ సదుపాయం కల్పించారు. కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈ రోజున పెన్షన్ డే పెన్షనర్స్ జరుపుకుంటున్నారు. ఈ పెన్షనర్స్ పండుగకు నేషనల్ వైడ్గా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ తెనాలి యూనిట్లో ఈ పెన్షన్ డే బాగా సనాతన ధర్మాలు కుటుంబ అనుబంధానికి దోహదపడతాయని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. స్థానిక స్వర్ణశిల్పి కళాకారుడు కాకుమణి సుబ్బారావు 33వ వర్ధంతిని బుధవారం బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ వాసులకు పండ్లు అన్నప్రసాద వితరణ చేశారు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడారు. తన తాతగారైన కాకుమణి సుబ్బారావు ప్రేమ మరవలేమని అన్నారు. వారి వల్లే ఉన్నత విద్యతో పాటు నైతిక బాధ్యతతో సమాజ సేవల్ని చేయడం జరుగుతుందన్నారు. తొలుత సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, కస్తూర్బా విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. తాతగారు కాకుమణి సుబ్బారావు గారు 1992 డిసెంబర్ 17న కాలధర్మం చెందారు. నిజంగా ఆయన సంవత్సరం కూర్చొని సనాతన ధర్మాల్లో కుటుంబం మొత్తం కూడా దైవపరం. తాత మనవుడు అనే దానికి నిజంగా నా అనుభూతి మరవలేనిది. తాతగారు ఎంత ప్రేమించాడంటే, నేను సినిమాలో వెళ్తున్నట్టు తెలుసుకొని మ్యాట్ని రత్నడాస్కి వచ్చి నన్ను చేపట్టుకొని చదువుకోవడానికంటే నువ్వు ఇక్కడ పంపించాలని అంత శ్రద్ధ తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి నేను సినిమాలో కూడా తగ్గించేశాను. ఎందుకంటున్నానంటే, ప్రతి మానవుడు అభివృద్ధి చెందాలంటే పెద్దల బాధ్యత వహించాలి. ఈనాడు పెద్దల బాధ్యత వహించటం లేదని నాకు కలుగుతున్నది. ఎందుకంటే పిల్లల్ని సక్రమైన మార్గంలో పెట్టవలసిన వాళ్ళే. సాధారణ విషయం నుంచి అసాధారణ విషయం వరకు కూడా గాంధీ మహాత్ముడు ఆచరించాడు. ఆయన మానవ జీవితము అందరికీ ఆదర్శం. ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలంతా కూడా అందుకని మహాత్మా గాంధీ సేవతో చేస్తున్నాము. ఈ ఆశ్రమం నిలబడటానికి ధర్మకర్తలు ధర్మదాతలు తమ వంతు విరాళములు అందించబట్టి ఆశ్రమం నిర్వహిస్తుంది. ఇందాక కూడా గోల్డ్ బాబు అని వారు వచ్చి 6,500 రూపాయల సరుకులు ఫ్రూట్స్ ఇచ్చారు. తాతగారు కూడా మహాసేవకుడు, దాత. కాకుమాని వారి వంశం అంటేనే కాకుమాని శంకర ధర్మసత్రం అంటేనే పెద్ద పేరు. ఆయన నన్ను పెంచుకున్నారు. కాకుమాని పుష్పాదేవి, కాకుమాని సుబ్బారావు గారు పిల్లలు లేనందుకు నన్ను పెంచుకున్నారు, నన్ను పెద్ద స్థాయి చేశారు. ఆ యొక్క గుణగణాలే ఈనాటికి నాలో వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తాత, అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళ మాటలు విని వాళ్ళని గౌరవిస్తే వృద్ధిలోకి వస్తారని నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా ధర్మదాతలకు ధర్మకర్తలకు ఆశ్రమంలో నేను ఉంటున్నానండి. చాలా కాలం నుంచి 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ధర్మదాతలు ధర్మకర్తలు మా అయ్యగారు రామలింగాచారి గారు అందరి సమక్షంలో మేమంతా క్షేమంగా ఉన్నామండి. మాకు ఏ వస్త్రానికి అన్నానికి ఏ లోటు లేదండి. అంతా క్షేమంగా ఉన్నామండి. మేము ఇక్కడ 33 ఉన్నాము. అందరూ వృద్ధులు అయ్యగారు ఎంతో శ్రద్ధాభక్తులతో సేవ చేస్తూ ఉంటున్నారండి. మా అయ్యగారికి ఉదయపూర్వక నమస్కారాలు.
శ్రీ అరవింద సేవా సమితి అలపాడు ఆధ్వర్యంలో మండూరు గ్రామంలో మున్నంగి ప్రభుదాస్చే నిరుపేద వృద్ధులు వికలాంగుల వితంతులకు చీరలు దుప్పట్లు బియ్యం పంపిణీ చేసి అన్నదానం చేశారు. చుండూరు మండల గ్రామం అలపాడులోని శ్రీ అరవింద సేవా సమితి అధ్యక్షుడు మున్నంగి ప్రభుదాస్ బుధవారం మండూరు గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులు వికలాంగుల వితంతులకు చీరలు దుప్పట్లు బియ్యం పంపిణీ చేసి అన్నదానం చేశారు. తనకు ఆరోగ్యం సహకరించుకున్న దాతల సహకారంతో పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మున్నంగి ప్రభుదాస్ తెలిపారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సోమరావుతు అనురాధ, సోమరావుతు బ్రహ్మయ్య, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ నాయకులు కొమ్మూరి కనకారావు, చేబ్రోలు ఎంపీపీ సాహితీ కిరణ్ పాల్గొన్నారు. పలువురు క్రైస్తవ పాస్టర్లు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కొక్కరు ప్రేమ సేవను కలిగి ఉండాలని సూచించారు. మున్నంగి నతాన్ శరత్ మాట్లాడారు. ఇప్పటివరకు 23 లక్షల మందికి అన్నదానం, వస్త్రదానం, బియ్యం దానం చేసిన మున్నంగి ప్రభుదాస్ చేసే ప్రజా కార్యక్రమాలకు ప్రభుత్వాల సహకారం ఉండాలన్నారు. ప్రభుదాస్ సేవల్ని ఇతర అతిథులు అభినందించారు. సేవారత్న బిరుదును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాలకు సూచించారు. సేవా సమితి కార్యదర్శి మున్నంగి హైజాక్ ఉపాధ్యక్షుడు నల్లూరి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి ఒక వ్యక్తికి సహాయం చేయని మన పక్కనే ఆ దేవుడు ఉంటాడు. అది ప్రతి ఒక్కరు కూడా 100% నమ్మాలి ఆ మాటని. అలానే చేస్తూ మన పక్కన ఎవరైనా సమస్యతో బాధపడుతుంటే మనకి ఎందుకులే మనం బాగున్నాం కదా అని మనం అనుకోకుండా మనకు వీలైనంతగా ఓన్లీ మనీతో అని కాకుండా కొంత సహాయంతో కూడా వాళ్ళ యొక్క బాధను కూడా మనం తీర్చగలుగుతాం. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే బాధతో ఉంటారో మనకి చేతనైనంత అంతవరకే మరీ ఎక్కువగా చేయమని ఇబ్బంది పడమని ఎవరు చెప్పరు. అలానే ప్రతి ఒక్కరు కూడా సాటి మనిషికి సహాయం చేస్తూ ఆ దేవుడి కృపకు మరింత దగ్గరగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. అంటే నిత్య జీవం పొందినట్లు అంటే దాని మీనింగ్ ఏంటి? మనము ఒక దాన్ని మనం పెట్టుకున్నాం. మన మనసు ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లల మీద నమ్మకం పెట్టుకుంటారు. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగా ఎదగాలని. దాని వంతు మనం ఏం చేయాలి? కష్టపడాలి, ప్లస్ కృషి చేయాలి. మన ద్వారా మన పిల్లలకి భవిష్యత్తు అనేది మనం నేర్పుకోవాలి. మనం అభినందించేటువంటి అంతకంటే మనం చేయలేకపోవచ్చు, సహాయం చేయకపోవచ్చు. కానీ ఆ మనిషి యొక్క ఆ సేవా భావాన్ని కీర్తించి ఇలాంటి మనుషులు కదా సమాజంలోకి కావాల్సింది అనేటువంటి భావాన్ని కలిగేయడం కోసం ఇక్కడికి వచ్చాం. మేమే ఇవ్వాల ఈరోజు మేమే ఇవ్వట్లా. కేవలం ఆ మనిషి చేసేటువంటి సహాయం గురించి, ఆ మనిషి చేసేటువంటి భావన గురించి, ఆ మనిషి ఈ సేవా తత్వాన్ని, ఈ సమాజాన్ని ఎప్పుడైతే మనం దాన్ని పొందుతామో, యేసుక్రీస్తు గారు ఆ రోజు ఒక చిన్న మనమన్న ఈరోజు హాస్పిటల్ డెలివరీ చేస్తున్నాం, లేదంటే ఇంట్లో మంచి ఇల్లు ఉంది. కానీ ఆ రోజు ఆయన పుట్టింది ఒక పశువుల పాకలో. ఆ పశువుల పాకలో కూడా ఆ పాకు కానిటువంటిది అంటే దాని సాదృశ్యం ఏంటంటే తగ్గించటం. అంటే మనిషి ఎప్పుడు కూడా గర్వానికి గురికాకూడదు. ఎప్పుడైతే మనిషిలో అహంకారం ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడైతే గర్వం వచ్చిందో మనం అవన్నీ మనిషిని నిలబెట్టవు. ఎప్పుడైతే మనిషిని ప్రేమించుకునే తత్వం ఎప్పుడైతే వచ్చిందో. ది తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధనను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా నాయకులు అతిథులుగా హాజరయ్యారు. రూరల్ మండలం సంగం జాగలమూరులోని నిమ్మతోటలో ది తెనాలి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్తీక వన సమారాధనను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వేంపాటి శ్రీకాంత్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా అధ్యక్షులు కె మాధవరావు, జిల్లా సెక్రటరీ మురళీకృష్ణ, ప్రసాద్ ల్యాబ్ అధినేత ప్రసాద్, గట్ట ఫోటో స్టోర్స్ అధినేత శ్రీనివాసరావు ప్రసంగించారు. ది తెనాలి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం ప్రభాకర్, సిహెచ్ రఘు, కె రవిశంకర్, ఎం చిరంజీవి, ఎన్ గిరీష్, కార్యవర్గ సభ్యులు వసంతు, శివ, క్రాంతి, భరత్, నాని, వినోద్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె మాధవరావు అని నేను, అలాగే రాష్ట్ర అసోసియేషన్కి కూడా స్టీరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే అతిపెద్ద అసోసియేషన్ అయినటువంటి తెనాలి అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం ఇలా వన సమారాధనలు చేయటం, వర్క్షాపులు నిర్వహించటం, కొత్త టెక్నాలజీ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం సభ్యులు చేస్తుంటారు. నిజంగా వాళ్ళకి అభినందనలు. అలాగే ప్రతి సంవత్సరాన్ని ఈ సంవత్సరం కూడా వన సమారాధన జరుపుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయటం, వారితో పాటు డిజైన్ అసోసియేషన్ వాళ్ళని, అలాగే వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళని, మిక్సింగ్ యూనిట్ అసోసియేషన్ వాళ్ళని, వాళ్ళందరినీ కలుపుకోవటం, అలాగే ల్యాబ్ వారిని కూడా అతిథులుగా పిలుచుకోవటం, అందరి సహకారంతో ఇంత సక్సెస్ఫుల్గా ఈ వన సమారాధన చేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు నిండిపోతుందండి ఈ అసోసియేషన్ నుండి. త్వరలోనే అందరికీ ఆదర్శం ఉండేలాగా ఎంతో గొప్ప ఎత్తున రేపు ఏప్రిల్లో 50 సంవత్సరాల వార్షికోత్సవం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కమిటీ. నిజంగా వాళ్ళందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఆ యొక్క 50 సంవత్సరాల అసోసియేషన్ సమావేశానికి కానీ వార్షికోత్సవం కానీ మా అందరి సహకారం ఉంటుందని
ఎటువంటి సహకారం కావాలన్నా జిల్లా కమిటీ నుంచి కానీ రాష్ట్ర అసోసియేషన్ నుంచి కానీ మీకు మా సహకారం ఉంటుందని, మీరు సక్సెస్ఫుల్గా 50 వసంతాల అసోసియేషన్ వేడుకల్ని బాగా జరపాలని చెప్పి సభ్యులందరూ సహకారం తీసుకోవాలని, అలాగే సభ్యులు కూడా కమిటీకి తమ పూర్తి సహకారాన్ని ఆర్థికంగానే కాకుండా అండగా కూడా ప్రతి దాంట్లో ఉండి తెనాలి అసోసియేషన్ పేరు అన్ని విధాల మారుమోగేలా వాళ్ళ కమిటీకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని 50 సంవత్సరాల వేడుకలను ఘనంగా చేసుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన అసోసియేషన్ సభ్యులకు, మిత్రులకు, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరం కలిసి అంతా సంతోషం. ఇప్పుడు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ మరియు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఇంకా డిజైన్ మిత్రులు వీళ్ళందరం కలిసి ఈ రోజున ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోగలుగుతున్నాం. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ వారికి, జిల్లా నుంచి వచ్చిన మాధవరావు గారికి, మురళి గారికి, అలాగే సాటి వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐక్య పోరాటాలతోనే పెన్షన్ల సమస్యల పరిష్కారం. ఉద్యోగుల జేఏసీలోని సంఘాలన్నింటితో సమావేశం జరపాలి. తగిన పటిష్టమైన కార్యాచరణ పోరాట కార్యక్రమాన్ని రూపొందించిన పెన్షనర్స్ దినోత్సవంలో ది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నిర్ణయం. కార్పొరేట్ కంపెనీ మహేంద్ర ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన 200 మంది ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు. ఎంపిక చేసిన కాలేజీలకు శిక్షణ ఇస్తున్న నాంది ఫౌండేషన్ అభినందించిన ఏఎస్ఎన్ గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ చే ఘనంగా ప్రారంభమైన 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు. గోదాదేవి అమ్మను ఆశ్రయిస్తే సకల శుభాలు కలుగుతాయని శ్రీ నరేంద్ర రామణజయ స్వామి వెల్లడి. పట్టణంలో ప్రారంభమైన మరో బ్రాండెడ్ షూ కంపెనీ ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.